నంద్యాల జిల్లా నందికొట్కూరులో టీడీపీ తమ్ముళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డిపై పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదంటూ టీడీపీ మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు తెలుపుతూ భాస్కర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో టీడీపీ తమ్ముళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డిపై పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదంటూ టీడీపీ మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు తెలుపుతూ భాస్కర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. కాగా ఏదైతే నంద్యాల జిల్లా నందికొట్కూరులో టీడీపీ మధ్య వర్గపోరు అనేటువంటిది చిలికి గాలివానగా తయారని చెప్పుకోవచ్చు. తెలుగు తమ్ముళ్ల మధ్య జరిగేటటువంటి ఈ వివాదము తీవ్ర రూపం ఉండాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ నంద్యాలకు సంబంధించినటువంటి ఏదైతే పట్టణ శాఖ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా, అంటే టీడీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా భాస్కర్ రెడ్డి పట్టణ శాఖ అధ్యక్షుడు సరైన సమాచారం ఇవ్వలేడు అనేటువంటి దాన్ని ఇటీవల పలుమార్లు రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వానికి తీసుకెళ్లినా కూడా ఈ భాస్కర్ రెడ్డి స్పందించలేదనేటటువంటిది కూడా ఈ రోజు అదే వివాదము తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఆ టీడీపీకి చెందినటువంటి మాజీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో జాకీర్ హుస్సేన్ ఈ రోజు ఎమ్మెల్యే జయసూర్యకు దీనిపైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపుచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలిసి చేసుకోవాలనేటువంటిది అనేది మర్చిపోయి, అలాగే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా అందరూ కలిసి చేయాలనేటువంటిది కూడా విస్మరించి భాస్కర్ రెడ్డి పట్టణ శాఖ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి సమాచారం ఇవ్వకుండా నియంతృత్వ పోగడలు అవలంబిస్తున్నాడు అనేటువంటి దాన్ని ఈ రోజు ఎవరైతే ఉన్నారో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య దృష్టికి స్థానికంగా ఉండేటటువంటి మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇలాంటి వ్యవహారాలను ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జయసూర్య జరిగేటటువంటి వివాదాన్ని సర్ది చెప్పి మరోమారి ఇలాంటి వివాదం అనేటువంటిది చెలరేగకుండా ఇలాంటి వివాదం తీవ్ర రూపం దాల్చకుండా చర్యలు తీసుకుంటామని, అలాగే భాస్కర్ రెడ్డికి కూడా ఏదైతే ప్రతి కార్యకర్తను ప్రతి కింది స్థాయి నాయకులు కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలనేటువంటి దాన్ని విస్మరించి ఇలాంటి వ్యవహారం మళ్ళీ నా దృష్టికి రాకూడదు, అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటిది కూడా భాస్కర్ రెడ్డికి సూచించినటువంటి పరిస్థితి ఉందనేది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే ఏది ఏమైనా కూడా ఈ తెలుగు తమ్ముల యొక్క పంచాయతీ అనేటువంటిది ఎమ్మెల్యే జయసూర్య దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటిది అటు కింది స్థాయి కార్యకర్తలు కూడా ఒక ఏదైతే సమస్యను పరిష్కారం చేసినటువంటి ఎమ్మెల్యే కూడా ధన్యవాదాలు చెప్పినారనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు. లావణ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.